ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. హరి ఓం. మిత్రులకు ఆరోగ్యాభిలాషులకు నమస్కారం. భారతీయ ఆధ్యాత్మిక ప్రాచీన సిద్ధమూలిక వైద్యం కలియుగు శ్రీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. వర్ణాశ్రమ ధర్మాలు. వర్ణం అంటే కులం కాదు. నాటి పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికి నేటి కలికాలంలో రాజకీయాలను శాసిస్తున్న కులానికి పోలిక లేదు. ఎవరైనా పేర్లను బట్టి భ్రమపడి ఉంటే ఇది హస్తిమ కాంతారమే తప్ప కులాలు కావు. వర్ణమును వృత్తిని బట్టి ఎంచుకున్నారు. అయితే ఆ వృత్తి చేసే అనువాదకుడు ఆ వర్ణంకు కలిగి ఉంటాడు. వృత్తులను బట్టి ఆ కాలం నాటి ఆవర్తనంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏర్పడినాయి. సృష్టి, స్థితి, లయ కారకులైన దేవతలు భక్తి విషయంలో భేదాలు లేవు. ఎవరి పూజలు వారు చేసుకోవచ్చు. హరి అన్ని వర్గాలకి హరియే. ధర్మాలు మాత్రం వేరు. యజన, యాజన, దాన, ప్రతిగ్రహ, అధ్యయన, అధ్యాపన ఈ 6 కర్మలు బ్రాహ్మణ ధర్మాలు. దానము, అధ్యయనము, యజ్ఞము ఇవి క్షత్రియులకు, వైశ్యులకు కూడా సమాన ధర్మాలు, సాధారణ కర్తవ్యాలు. ఇవి కాక పరిపాలన, దండన ఇవి క్షత్రియ ధర్మాలు. వ్యవసాయం అంటే పొలాలు, సేద్యం మాత్రమే కాక వ్యాపారం కూడా. వైశ్యులు విద్యుత్ కర్మలు. పై 3 వర్ణాలు సేవించుట శూద్రుల ధర్మం అని చెప్పబడింది. అంటే సేవించుట అంటే వారి కార్యక్రమాలలో సహాయకులుగా ఉండి ఆ కార్యక్రమాలను నిర్విఘ్నంగా చెయ్యి మంచి శక్తివంతులుగా ఈ శూద్ర ధర్మం, ఈ శూద్రుల యొక్క ధర్మం. ఈ సేవించుట అనే మాటను పట్టుకుని పెడార్థాలు తీసి అపార్థాలు సృష్టించి వర్ణం అనే మాటకు అర్థంతో సహా మరుగున పడవేసి కులం అనే మాటను సృష్టించి అనర్థం చేశారు. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వారు ఈ విధంగా వారి హిందూ సంఘాలని విభజించి పాలించే వారి మానసపుత్రులైన కొందరు భారతీయ మేధావులు ఈ కులతత్వాన్ని మరింత ముందుకు సాగదీసుకుని పోయి ముందుబడిన వారు, వెనకబడిన వారు అని 2 వర్గాలు, జాతులుగా సృష్టించి వారిని కలవకుండా జాగ్రత్తలు తీసుకుని రాజకీయ లబ్ధి పొందడానికి ఇలాంటి కుట్రకుతంత్రాలు చేశారు. భారతీయ సమాజంలో ఆది యుగంలో కులాలు లేవు. శూద్రులు ఇతర వర్ణాలను సేవించటం అంటే నౌకరీ, చాకిరీ, ఊడుగం చేయటం అని అర్థం కాదు. వివిధ కార్యక్రమాలలో ఆ పనులు చేయుటకు సహాయకులుగా ఉండటం అని మాత్రమే దీని యొక్క అర్థం. దీనిని గమనించాలి. శూద్రుల వర్ణానికి చెందినవారు తపస్సు చేసి వేదం చదివి బ్రాహ్మణులగుట, బ్రాహ్మణులు పూజలు అందుకునుట పురాణాల్లో కనిపిస్తుంది. నిజానికి ఈ పురాణాన్ని మనుషులకు చెప్పేదెవరు? అలాగే శూద్రులు రాజ్యాలెలుట, వస్తు విక్రయాలు చేయుట కూడా పురాణాల్లో కనిపిస్తుంది. అనగా శూద్రులే ఆయా వర్ణ పనుల్లో సహాయపడి ఆ పనిని నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా చేయటంలో వారికి వర్ణోన్నతి కల్పించింది. కాబట్టి హిందువుల్లో కులాలు లేవు. అప్పటి కులాలు లెక్కలు అప్పట్లో ఉండుంటే మహాపద్మనందుడు, చంద్రగుప్తుడు, మగధ రాజులు భారత సామ్రాట్లు కాకూడదు కదా. శ్రీకృష్ణుడే భగవంతుడు కాకపోయినేమో. వర్ణాలు వేరు, కులాలు వేరు. ఈ చరాచర సృష్టిలో భగవంతుడు అనేక రకాల జీవులతో పాటు మనిషిని సృష్టించాడు. మనిషి కులాలను సృష్టించి ఆ కులాల మధ్య వివక్షతను సృష్టించాడు. ఒక్కటే జాతి, అదే మానవ జాతి. తక్కువ కులం వారిపై సూర్యరశ్మి, అలాగే వెన్నెల, చంద్రుని యొక్క వెన్నెల కాంతి పడదా? వారి ఇంట అగ్నిహోత్రుడు మండడా? గాలి వారిని తాకదా? వర్షం వారిని తడపదా? భూమి వారిని మొయ్యదా? ఈ పంచభూతాలకు భగవంతునికి లేని వివక్షత మనలో మనకేల? ఇది కేవలం అహంకారపూరితమైన కొందరి దుర్మార్గమే తప్ప కుల వివక్షత కానే కాదు. బ్రహ్మం గారు అచ్చమ్మ గారికి బోధించిన కాలజ్ఞాన వివరణ.
ధర్మదేవత కలియుగమున 4808 సంవత్సరాల తర్వాత భూలోకమందలి పుణ్యస్థలిలో మాత్రమే తిరుగుచుండెను. పాపము పెరిగిపోవను, కలహములు అధికమగును, మతి తిప్పిన తిండి, మితిమీరిన నిద్ర వల్ల అనేక రకాల రోగములు వచ్చును. శాంతమూర్తులు కోపిష్ఠులవుదురు, నీచులు ఎక్కువవుదురు, వర్ణాశ్రమ ధర్మములు చెడిపోవును. అధికులు అనామకులను ఆశ్రయించును, జాతి సంక్రమగును, కలహములు చే కొట్టుకును చచ్చెదరు, పాడి పంటలు పెరుగును, తీవ్ర అనారోగ్యములు పెరుగును, తండ్రి కొడుకులు కలహించురు, వావివరసులు జడును, జీవబ్రాహ్మణుల దూషణ గురుదూషణ జరుగును, దొంగలు బెడద, రోగములు, అగ్నిభయము అధికమగును, ఒకరి ఆస్తి మరొకరు అపహరించును, వన్యమృగములు పల్లె సీమలకు చేరును, ఏనుగు పంది పిల్లలను కనును, పంది కోతి పిల్లను కనును, వేశ్యామోహం చేత దరిద్రులగుదురు, వేదాలు అందరూ నేర్చుకునుదురు. విజ్ఞానం పెరిగేను, ఆయుష్ తగ్గేను, బెండ్లు ములుగును, గుండ్లు తేలును, కడుపు మంటతో పుట్టి కొందరు చచ్చెదరు, నోటిలో బొబ్బలు పుట్టి రక్తము గ్రక్కుని గుండెలు పగిలి నడినెత్తి పగిలి కొందరు చచ్చిపోవుదురు, పశువులు గుంపులు గుంపులుగా నశించును, అన్యదేశీయులు భారతదేశమును యావత్తు పరిపాలించును, ఆ కాలములో అందరూ వారి విద్యను నేర్చుకును, వర్ణములు ఏకమవును, ఎడ్లు లేక బండ్లు నడిచాను, మంచినీట దీపాలు వెలుగును, పులి మేక ఒకచోట నీరు త్రాగును, ఊరూరా జనులు కలహించుకుని కొట్టుకుని చచ్చెదరు, వెంపలి మొక్కకు నిచ్చెనలు వేసుకుని ఎక్కేటి వీరులు మున్ముందు పుడుదురు. కాశీ 40 రోజులు పాడుపడును, 12 రోజులు గోదావరి నదిలో నీరు సమసిపోయి తర్వాత ఉప్పొంగును, కాళహస్తీశ్వరి ద్వారపాలకులు గ్రుద్దులాడుకుందరు, వెంకటేశ్వర స్వామి దక్షిణ హస్తము అదురును, మంగళగిరిలో వైష్ణవులు కలహముచే యుద్ధమునకు తలపడుదురు, కుక్కలు గుర్రములను చంపును, పగలు చుక్కలు కనపడి కొన్ని గ్రామాల జనులు నశించెదరు, కార్తీక బహుళ ద్వాదశి నాడు తూర్పు దిక్కున వింతైన చుక్క పుట్టి 5 నెలలు ప్రకాశించెను, కర్ణాటక దేశమున లక్ష్మి కదలాడెను, నెత్తుటిచే భూమి తడియును, కొండల వలె ఎముకలు ప్రోగులుగా పడును, దుష్ట గ్రహాలు విజృంభించి ప్రజలు ఆహాకారములు చేసెను, కాకులు వికారముగా కూయెను, జాముకు నక్కలరిచి కొందరు నష్టపోయెదరు, కొండవీటి రాతి గరుడ స్తంభం పడి జనులు నశించెరు. 5000 సంవత్సరములు కలియుగం గడిచిన అనంతరం కాశీలో గంగ కనపడదు. కంచె కామాక్షి ఒక జాము గిరగిరా తిరిగాను, బెంగుళూరు కామాక్షి రక్తం క్రక్కును, వేప చెట్టుకు అమృత బిందువులు కారెను, విజ్ఞానం పెరిగాను, మానవుడి ఆయుర్దాయం తగ్గిపోవును, వివిధ వింతైన రకరకాల జబ్బులతో ప్రజలు విపరీతమైన బాధలను భరించును. చెన్నకేశవుని మహిమలు సన్నగిల్లేను, కారంపొడిలో కలహాల వల్ల రాజులు నశించెదరు, శ్రీశైలంలో గాలివాన దక్షిణాన ప్రారంభమై గుండ్లు దొర్లేను, రక్తపు వాన కురిసేను, రాతి గుంటల్లో రక్తము చీము కారును, ముక్కు పచలారని పసిబిడ్డలు మాట్లాడదురు, ఆకాశంలో పొగలు మంటలు వ్యాపించును, 6 మతాలు ఒక్కటవును, ఆహాకారాలు ఆకాశమును చుట్టుముట్టును, అర్ధరాత్రి ఘంటారావం శంఖధ్వని వినపడును, ఒకరి ఇల్లాలు మరొకరి పాలవును, పుణ్యస్థలాలలో దేవాలయాలు పాడుబడును, తిరుపతిలో తురకలు చండాలురు పూజలు జరిపించెదరు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి సొమ్ము దొంగిలించబడుతుంది, కృష్ణా గోదావరి మధ్య జనులు గుంపులు గుంపులుగా చస్తారు, అందువల్ల శీతల జ్వరాలు కలిగి మరికొందరు నశిస్తారు, కృష్ణానది మధ్య బంగారు రథం కనిపిస్తుంది, దానిని చూసిన వారు గుడ్డివారు అవుతారు, కర్ణాటక దేశంలో గుడులు మహమ్మదీయుల వల్ల నాశనం అవుతాయి, రాతి రథాలు విరిగి పడతాయి, దేవ బ్రాహ్మణ ఆచార శూన్యులై కటిక దరిద్రులవుతారు, శ్రీశైల భ్రమరాంబ గుడిలో 2 తలల బంగారు మొసలి కనబడి ఆమెలో లీలమవుతుంది, హరిహరాదుల ఆలయంలో రక్తం పుడుతుంది, 2 బంగారు హంసలు ఆలయంలో వచ్చి పట్టణాల మీద వనాల మీద విహరిస్తాయి, వాటిని పట్టుకుంటామని పాపాత్ములు కన్నులు గానక లక్షలాది మంది చచ్చెదరు, ఆకాశమున తూర్పు పడమర గావించి చెంగావి చీర పట్టినట్టు కనపడుతుంది, ప్రజల సంపదలను ఆస్తులను
పరిపాలించే రాజులు హరిస్తారు. ఈ విధంగా అచ్చమ్మగారికి కాలజ్ఞాన బోధ చేసిన స్వామివారు. ఇక మానవుడి ఆయుర్దాయం కలియుగం ప్రారంభం నాటికి 130 సంవత్సరాలుగా ఉండి ప్రస్తుత సమయానికి అది 60 సంవత్సరాలుగా రోగాలతో నిండి ఉన్నది. అధిక వ్యవసాయం పెరిగి పంటలు అధికమై వాటిని తినిన ప్రజలకు అనేక రకాల అనారోగ్యాలు పొందుతారు. మితిమీరిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవటం వల్ల రోగాలు రావటం, తినే ఆహారాలు విషతుల్యత కలిగిన ఆహారాన్ని తినటం వల్ల ఈ వ్యాధులకు గురి అవటం ఈ మానవుల యొక్క నైజం అయిపోతుంది. విజ్ఞానం ఎంత పెరిగితే ఆయుర్దాయం అంత తగ్గుతుంది. ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకునే ప్రభువులు ఉండరు. సమస్త ఆహారాలు కలుషితమవుతాయి, నీటితో సహా. కలియుగం అంతానికి ముందు పూర్తిగా గోవు సంతతి పూర్తిగా నశిస్తుంది. కలియుగం అంతానికి ముందు నీటి మట్టం పెరిగి తినటానికి ఆహారం లేక చేపలను మాత్రమే తినటానికి ఆహారంగా దొరుకుతుంది. జీవుడు ఆయుర్దాయం కలియుగం అంతం నాటికి 16 సంవత్సరాలుగా చెప్పబడుచున్నది. కలియుగం అంతం నాటికి నీటి మట్టం పెరిగి జలప్రళయం వస్తుంది. పూర్తిగా జలముతో వినాశనం అవుతుంది. పాతాళ గంగలో నీరు పూర్తిగా ఇంకిపోయి భూమిపై మంటలు చెలరేగాను. 4 సముద్రాల మధ్య ధనమంతా శ్రీశైల పర్వతము చేరాను.